దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి అనగా 2వ తారీఖు జూలై నెల మంగళవారం దినము 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 25వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింప నీయకుము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రశస్తమైన నామములో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 25వ కీర్తన 2వ చరణంలో, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దేవుని యందు నమ్మకం ఉంచున్నటువంటి వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ఏమంటే ఆయన సిగ్గుపడనిచ్చేవాడు కాదండి. మనుషుల మీద ఆధారపడితే, మనుషుల మీద నమ్ముకొని ఉంటే సిగ్గుపడతారు. ఎందుకంటే పని జరక్క. దేవుని బిడ్డలను గమనించండి. అది వివాహ విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యల విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా వాళ్ళ మీద వాళ్ళని నమ్ముకొని డేట్లు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఏమంటే వాళ్ళు కనబడకుండా పోతే సిగ్గుపడవలసి వస్తుంది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాళ్ళు కాదంటే సిగ్గుపడవలసి వస్తుంది. కానీ దేవాతి దేవుడు సిగ్గుపడనిచ్చేవాడు కానీ కాదండి. అందుకే, దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచును, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. ఏమండి, దేవుని బిడ్డలను గమనించండి, ఎంత గొప్పగా చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడండి. ఆయన ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం ఏంటంటే నడిపింపు. దావీదు గారి పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుని తట్టు తిరిగాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో నేను తరచుగా దేవుని దగ్గరకు వెళ్ళాను అంటూ ఉన్నాడు. ఏమంటే అబ్రహాం లింకన్ ఏమంటే దేవుని యొక్క భక్తుడు, దేవుని బిడ్డలారా అన్నాడు. ఆయన నడిపింపమై మహాయెహోవా అనే పేరు దీనికి సార్థక నామం అవుతుందండి. దావీదు గారి యొక్క విన్నపం 25వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఈ కీర్తన దావీదు గారి ప్రార్థనతో మొదలవుతుందండి. విశ్వాసిగా దావీదు యొక్క వేడుకలు మొదటి 7 వచనాల్లో, దేవా, నీవు నన్ను కాపాడు, నీవు నన్ను నడిపించు, నీవు నన్ను క్షమించు అని అడుగుతాడు. మొదటి 3 వచనాల్లో, దేవా, నన్ను కాపాడు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచును, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడో, హేతువు లేకుండా నీ ద్రోహం చేయవారు సిగ్గునొందుదురు. ఇక్కడ దావీదు గారి యెహోవా ఎలోహేలతో మనవి నిబంధన చేసే దేవుడు, సృష్టికర్త అయిన దేవునితో మనవి చేసుకుంటున్నాడు. నిబంధన చేసే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తన పక్షంగా ఉన్నాడని ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాడండి. వాదన జరగబోతున్నది. అతని స్నేహితులు అత్యవసర వర్తమానం పంపించారు. నీ మీద కుట్ర జరుగుతున్నది, నువ్వు పట్టణంలోనికి అడుగు పెడితే ప్రాణాలతో బయటపడలేవు. ఇది దాని సారాంశం. నేను ఆ సర్వశక్తుడైన దేవుని యందు నమ్మిక ఉంచాను, యుద్ధ వీరుడై ధైర్యంగా జవాబు చెప్పాడండి. అందుకే నన్ను నీవు కాపాడని దావీదు గారి ప్రార్థన చేశాడండి. నన్ను సిగ్గుపడనీయవద్దు అని దేవుణ్ణి అడిగాడండి. అందుకే, ప్రభువా, నన్ను నడిపించు. దేవుని నడిపింపు కొరకు అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత వచనాలు మనకు 3 ప్రాథమికమైనటువంటి సూత్రాలు తెలియజేస్తూ ఉంది. నడిపించబడాలని కోరుతూ ఉన్నాడు. 4వ వచనంలో మనం చూస్తే, 25వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము అంటూ ఉన్నాడు. యెహోవా నీ మార్గం నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము. మనలో చాలామంది దేవుని నడిపింపు కోసం చూస్తున్నాం అంటారు, కానీ నిజంగా ఆయన తన చిత్తాన్ని తెలియజేయాలని అనుకోరండి. మన చిత్తాన్ని, నిర్ణయాన్ని దేవుడు అంగీకరించాలని కోరుకుంటారు. ఏమంటే ఈ సందిగ్ధంలో ఉన్నప్పుడు మోషే చేసిన ప్రార్థనే దావీదు గారు కూడా చేస్తూ ఉన్నాడు. 6 సార్లు మోషే గారు కొండ ఎక్కాడండి.
6 సార్లు కొండ దిగాడు. 5వసారి కొండ ఎక్కినప్పుడు తనతో పాటు 70 మంది పెద్దలను తీసుకెళ్ళాడు. వాళ్ళు దేవుని మహిమను కొండ మీద చూశారు. మోషే కొండ మీద ఉన్నప్పుడు ప్రత్యక్షపు గుడార నిర్మాణం యొక్క వివరాలన్నీ దేవుడు మోషే గారికి ఇచ్చాడు. తన మహిమ అంతటితో దేవుడు తన ప్రజల మధ్యకు వచ్చి వారి మధ్య నివసించబోతున్నాడు. మోషే కొండ దిగి వచ్చి ప్రజల విగ్రహారాధన వైపు తిరిగిపోయి బంగారు దూడ చుట్టూ నాట్యం చేయడాన్ని చూశాడండి. దేవుడు మోషేతో, నువ్వు మౌనంగా ఉండు, నా ఉగ్రత వారి మీద కుమ్మరించి వారిని కాల్చివేసి నిన్ను మహాగొప్ప జనంగా చేస్తానన్నాడు. అయితే మోషే గారు మధ్యవర్తిగా ఉండి తన ప్రజల కొరకు దేవుని బ్రతిమాలుకున్నాడండి. మోషే ఒంటరిగా కొండ మీదకు వెళ్ళి తన ప్రజలను నశింప చేయవద్దని, దాని బదులుగా జీవగ్రంథం నుండి తన పేరు తుడిచివేయమని దేవుని వేడుకొన్నాడు. దేవుడు మోషే మనవిని అంగీకరించక మీదట తాను వారితో రానని, వాళ్ళని నడిపించడానికి దూతను పంపిస్తానని చెప్పాడండి. పరిశుద్ధుడైన దేవునిగా తాను వారి మధ్యకు వస్తే అగ్ని వలె ఆయన ఉగ్రత మండుతుందని చెప్పాడు. మోషే ఆ వార్తతో కొండ దిగి వచ్చాడండి. ఆయన మోషే ఇప్పుడు గొప్ప సంక్షిప్త స్థితిలో ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారాన్ని తీసుకెళ్ళి పాలెమునకు దూరంగా వేశాడు. అక్కడ దేవుడు మోషేని కటాక్షించి అతనిలో ముఖాముఖిగా మాట్లాడాడు అతనితో. అయితే దేవుడు తమతో రాకపోతే ఏమంటే ఎలా, దేవుడు లేకుండా మోషేకు ఒక్క అడుగు కూడా వేసే ధైర్యం లేదు. తన పరిస్థితిని దేవుడితో చెప్పుకున్నాడు. దేవుడు రాకుండా ఏమంటే గాబ్రియేలు దూత వచ్చినా, మిఖాయేలు దూత వచ్చినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడండి. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. దేవుడు మాత్రమే వారిని నడిపించాలి, మార్గదర్శిగా ఉండాలి. ఆయన లేకుండా ముందుకు వెళ్ళడం అనవసరం అండి. దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని నడిపింపు కోసం అడుగుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని నడిపించాలని మనం నిజంగా కోరుకుంటే ఆయన తప్పక నడిపించువాడు. ఆయన మనల్ని తప్పగా నడిపిస్తాడండి. నడిపించబడడానికి ఇష్టపడతాడు ఆయన. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్త వైన దేవుడవు, నా ప్రయాణాలు ఏర్పాటు చూసి ఏమండే ఏజెంట్ ఆఫీస్కు నేను వెళ్ళినప్పుడు అక్కడుండే రంగురంగుల పుస్తకాలు చూస్తుంటాను. విదేశాలు వెళ్ళే పర్యాటకుల కోసం వారికి ఆకర్షించే విధంగా అవి ఉంటాయి. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ దేవుని బిడ్డలారా, కానీ టూరిజంలో నడిపించేటువంటి వారు కదండి, గైడ్స్గా ఉండేటువంటి వారు కదండి. ప్రధానంగా దేవాతి దేవుడే మన గైడ్స్గా ఉండాలి, నడిపించేవాడిగా ఆయన ఉంటే మనకి ఎంతో ఆయుష్కరం, శ్రేయస్కరం, మేలుకరం. ఏమంటే ఇక్కడ అందుకే అంటున్నాడు, నడిపించబడాలని వేచి ఉన్నాడండి, చూస్తూ ఉన్నాడు. ఏమండి గమనించండి, దేవుని బిడ్డలారా తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన. దినమెల్లా నీ కొరకు కనిపెడుచున్నాను. ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఏదంటే దేవుడు ఎప్పుడు తొందరపడ్డాడు, మార్గం సరళమయ్యే వరకు మనలను నిరీక్షించమంటాడండి. ఇక్కడే మనం అందరం విసుగుపోవాలి. ఏమంటే మనం అసహనంతో దేవుని నడిపింపు లేకుండా ముందుకు వెళ్ళి పరిస్థితులు అననుకూలంగా లేనప్పుడు దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మొదట్లో మనకంతా అస్పష్టంగా అనిపిస్తుంది. మనం నడిపింపు కోసం వేచి ఉంటేనే నడిపింపు వస్తుంది త్వరగా. దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడాలి. కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి, కానీ అలక్ష్యం మాత్రం అవ్వవు. అవి మనం గమనించుకోవాలి. దేవుని బిడ్డలను ఇంకా మనం చూస్తే ముందుకెళ్తే 6-7 వచనాల్లో మనిషిలో పాపం ఉంటే దేవుని నడిపింపు రావడం అసాధ్యం. యెహోవా నీ అతిశయములను జ్ఞాపకం చేసుకొనమని పూర్వం నుండి ఉన్నవే కదా. పాపాలు క్షమించబడాలంటే దేవుని దయ ముఖ్యం. నా బాల్య పాపం, నా అతిక్రమలను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనము. దావీదు తన మెత్తని మనస్సాక్షితో ప్రభువా నన్ను క్షమించంటాడు. 25వ కీర్తన 8 నుంచి మనం చూస్తే విశ్వాసిగా దావీదు నమ్మకం. ఈ వచనాలు దావీదు గారి ప్రార్థనలోని భాగం కాదు, కానీ నడిపింపు కొరకు చేస్తున్న ధ్యానం. తన చిన్నతనంలో దేవుడు తనని ఎలా నడిపించాడో దావీదు గారికి తెలుసు. సౌలు నుండి పారిపోతున్న దినాల్లో దేవుడు సమయానుకూలంగా ఎలా నడిపిస్తాడో దావీదు గారు నేర్చుకున్నాడు. అందువలన ఈ విషయాల్లో మనకు ఉపదేశం ఇవ్వడానికి దావీదు గారిని మించిన వారు ఎవరు లేరండి. దేవుని బిడ్డలారా, మన ప్రతి విషయాల్లో దేవుని యొక్క నడిపింపు మనకి చాలా ప్రాధాన్యం అండి. అందుకే ఇంకా మనం చూస్తే 10-11 వచనాల్లో దేవుని బిడ్డలారా
ఏమన్నా ఆయన చేసిన నిబంధనలు, ఆయన నియమించిన శాసనాలు గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నాయి. దేవుని ఆజ్ఞను అనుసరించాలని తీర్మానం తీసుకుంటే తప్ప దేవుని నడిపింపు కొరకు అడగడంలో ప్రయోజనం లేదండి. దేవుని బిడ్డలారా, దేవుని నడిపింపు కొరకు మనం తీర్మానం తీసుకున్నప్పుడు చివరి వచనాల్లో మనం చూస్తే ఇంకా అద్భుతమైనటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు. ఏమంటే యువరాజుగా దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలులను విమోచించుము. విమోచన అనే మాటను హెబ్రీ భాషలో 2 పదాలని మొదటి ఏమంటే కొనుక్కోవడం ద్వారా విమోచన అంటే బోయాజు రూతుని విడిపించినట్లుగా, రెండవది అధికారంతో విమోచించుము. దావీదు గారు ఇక్కడ రెండవ మాటను కూడా వాడాడు. రాజ్యం తిరుగుబాటుదారుల చేతిలో పడింది. వాళ్ళంతా చురుకుగా బలంగా ఉన్నారు. దేవుడు తన శక్తితో అధికారంతో ఇశ్రాయేలుని విడిపించాలని కోరుతా ఉన్నాడు. దేవుని బిడ్డ నిన్ను నన్ను నడిపించువాడైనా, విడిపించువాడైనా, బలపరచువాడైనా, తోడుండేవాడైనా, ఆయన తోడు మనకు కావాలని దావీదు గారు అడిగిన రీతిగా మనకు కూడా తోడుంటే, దేవుడు మనతో ఉంటే మనం సిగ్గుపడేవారం కాదని ప్రభు నామమున తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవెన మనెల్లరికూ తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.